నీ మీద నా జీవి గుంజుతుంది, నీ మీద నా పారం కొట్టుకుంటుంది. ఎట్టనన్నా చేసి నువ్వు నన్ను సేరదీయవలసిందే, లేకపోతే నేను దిక్కులేని పక్షినైతా అని చేతులు జోడిస్తుండులా పెద్ద మనిషి. వామ్మ బండు ఓడలైతే ఓళ్ళు, వామ్మ బండు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అంటే గిదే కావచ్చేసా. పాపం పెద్ద మనిషికి ఏం కష్టం వచ్చే. ఒకప్పుడు మోడీని కేడీ అని, బోడీ అని, జూటా మాటలోడు అని, అబద్ధాల కోరు అని కరువులో బిడ్డను అమ్ముకున్నట్లు నోటికి పని చెప్పిన కేసీరావు 2022లో ఫిబ్రవరి 5 తారీఖున సమతామూర్తి రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణకు చినజీయర్ స్వామి ఆహ్వానం మేరకు వచ్చిన మోడీ మీద ఇక కేసీరావయ్య ఇంకింత కక్ష కట్టి ప్రధానమంత్రి అన్న సోయి లేకుండా, గౌరవం లేకుండా కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడనుల్లా. ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంటే అసెంబ్లీ ఎలక్షన్లల్లో బొక్కబొర్ల పడ్డ కేసీరావు లేచి చూసేసరికి ఒక్కొక్కరు కాంగ్రెస్లోకి లైన్ కడుతుంటే ఇక దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఇంకా మీదంగా రేవంతమయ్య గుండె మీద గుద్దినట్టు కేసీరావు తప్పులన్నీ అసెంబ్లీలో ఏంచిపోసేసరికి ఇక లాభం లేదనుకున్న కేసీరావు ఇక ఎక్కడేం లేకపోతే అక్కమ్మడే దిక్కు అనుకుంటా కేసీరావు మోడీ అని కలవరిస్తున్నాడనుల్లా. నిన్న పార్లమెంటు ఎలక్షన్లలో మీతో పాటే పొత్తు కుడతా అని కాలబేరానికి వచ్చి మోడీని కలవాలని కంటికి పుచ్చడు ఏడుస్తున్నాడనుల్లా కేసీరావు. ఇక మరి కిషన్ రెడ్డి సారు లక్ష్మణనేమో కేసీరావు మా సోపతే వద్దు అని కండిగా ఖండాలుగా ఖండిస్తుంటే మోడీ సారే నా దేవుడు, మోడీ సారే నా ప్రాణం, మోడీ సార్ మీదనే ఆశ పెట్టుకున్నా అని కేసీరావయ్య ఇక మరి మోడీకి ఏం మంత్రం వేసి మెప్పు పొందుతాడో ఏం కథో అని ఒకటే గుసగుస పెట్టుకుంటారట నిన్న పబ్లిక్ పో.